మల్కాజ్గిరి కొత్తగా నిర్మించిన నగరమని ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ఈ ప్రాంతంలో తాగునీటి సమస్య సహా అనేక ఇబ్బందులున్నాయని వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. సచివాలయంలో మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎంపీ ఈటెల అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. మల్కాజ్గిరి పరిధిలో ఎక్కువగా పేదల నివాసం ఉంటున్నారని ఈటెల రాజేందర్ అన్నారు. ఈ ప్రాంతం పరిధిలో తాగునీటికి ఇబ్బంది ఉండదని, రోడ్లు సరిగ్గా లేవని తెలిపారు. పేదలకు డబుల్ బెడ్రూమ్లు కేటాయించినా అందులో వేరే వాళ్లు ఉంటున్నారన్నారు. ఈ ప్రాంతంలోని అనేక చెరువులు మురికి కూపాలుగా మారాయన్నారు. వీటిని బాగు చేయకపోతే ప్రజలు ఇబ్బంది పడతారని చెప్పారు. హైడ్రా వచ్చాక చాలా మంది బ్లాక్ మెయిలర్స్ తయారయ్యారని, ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని ఈటెల రాజేందర్ ఆరోపించారు. అటువంటి వారిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని మంత్రిని కోరారు. ఈ హైడ్రా వచ్చిన తర్వాత అనేక మంది బ్రోకర్లు బయలుదేరింది. హైడ్రాకి మీ కంప్లైంట్ పోయింది, మీ గురించి హైడ్రా ఆలోచిస్తుందని చెప్పి బ్లాక్మెయిల్ చేసి ఇండైరెక్ట్గా డబ్బులు గుంజుతా ఉన్నారు. ఇక చిన్న చిన్న దేవాలయాలు కూడా దేవాదాయ శాఖ కిందకి తీసుకురావడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వాటిని పరిష్కరించాలని మంత్రిని కోరారు. పలు ప్రాంతాల్లో డంప్ యార్డులు కూడా ఇబ్బంది పెడుతున్నాయని, నగరానికి 4 వైపులా డంప్ యార్డులు పెట్టాలని శ్రీధర్ బాబును కోరినట్టు వివరించారు. కాంట్రాక్ట్ పనులు చేసిన వారికి వెంటనే బిల్లులు చెల్లించాలని సూచించారు. దీనిపై మంత్రి శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందించారని ఈటెల తెలిపారు.